హలో అండి, నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంధర్ మాట్లాడుతున్నాను. ఈరోజు కేరళలో మా ఓనరోళ్ళ ఇల్లు చూపిస్తా చూడండి. అంటే ఓనరోళ్ళ ఇంటి దగ్గర బండి ఉందన్నమాట. ఆ బండి కాడికి నేను వెళ్తాను. ఇది నేనున్న ఏరియాలో చూడండి ఇల్లు ఏ విధంగా ఉన్నాయో. బండిగా ఉన్నాయి కదా, నేనున్న ఏరియా అనమాట ఇది. నేనున్న జంక్షన్ నుంచి ఓనరోళ్ళ ఇంటికి వెళ్తాను. ఇది షార్ట్ కట్ రూట్. ఓనరోళ్ళ ఇంటికి వెళ్ళేది షార్ట్ కట్ అంటాం కదా, షార్ట్ కట్ అయితే వెళ్తున్నాను. చాలా దగ్గర ఇది, ఓకేనా. ఆ రూట్కి అయితే నేను వెళ్తున్నాను. ఇప్పుడు మొత్తం రబ్బర్ తోట అండి, చూస్తున్నారా? చుట్టుపక్కల మొత్తం రబ్బర్ తోట. ఇది ఒక్క తోట తెలుసు కదండి, ఒక్క తోట. సో దీంట్లో చూస్తున్నారంటే మంచి మంచి పెద్ద ఫారెస్ట్ నుంచి లోపలికి వెళ్ళాలి. నా వెనక పక్కన అంతా రబ్బర్ తోట అనమాట. ఈ రూట్లో వెళ్ళాలి మనం. చూస్తున్నారా ఒక్క తోట, ఎంత ఒక్క తోటే అనమాట. రబ్బర్ చెట్లు చూడండి, ఈ రబ్బర్ చెట్లు అంటే ఇట్లా రబ్బర్ పండిస్తారు. ఈయన మామూలుగా మనం మామిడి చెట్లు ఎలా పండిస్తాం మన ఆంధ్ర సైడ్, ఈ విధంగా ఒక్క చెట్లు రబ్బర్ చెట్లు ఆ విధంగా పండిస్తారు. ఇప్పుడు చూడండి, అంటే మామూలుగా రబ్బర్ పాలు తీస్తే ఒక ఏజ్ వరకు రబ్బర్ పాలు అనేది తీస్తారు. ఒక ఏజ్ తర్వాత కొన్ని రోజులు రబ్బర్ పాలు అనేది ఆపేస్తారనమాట. ఆపినప్పుడు ఏం చేస్తారంటే ఇది రక ప్లాస్టిక్ కట్టి దానికి ఒక గ్రీస్ మాత్తో ఒక మెటీరియల్ వస్తుంది, అది పూయేస్తారు. కొన్ని రోజులకి తర్వాత ఎలా తోలు ఉంటుందో అలాగే నీట్గా వచ్చేస్తుంది. ఇలాగ కజ్జి అంటారు కదా, అది లేకన్నా నీట్గా వస్తుంది అనమాట. చూడండి, ఇది మొత్తం రబ్బర్ చెట్లే. ఇది రీసెంట్గా పెట్టారు ఈ రబ్బర్ చెట్లు, ఓకేనా. సో ఈ రబ్బర్ చెట్ల నుంచి నేనైతే వెళ్తున్నాను. చూడండి మొత్తం ఈ రబ్బర్ చెట్లోనే పైనాపిల్ చెట్లుగా ఉన్నాయండి. పైనాపిల్ తెలుసు కదా, సో పైనాపిల్గా నేను చూపిస్తాను. ఇవి చూడండి, పెద్ద పెద్ద రబ్బర్ మాన్లు ఇవి ఇంకా ఒక 5-6 సంవత్సరాల తర్వాత వీటిని కట్ చేస్తారు. అంటే వీటిని ఏజ్ అయిపోతాయి అన్నమాట. చిన్న చిన్న బుడిగిలు ఉన్నాయి కదా, ఆ బుడిగిలు లెక్క వస్తాయి రబ్బర్ పాలు. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను రబ్బర్ ఎలా తయారు చేస్తారు, రబ్బర్ పాలు ఎలా తీస్తారని, ఓకేనా. సో చూస్తున్నారా, నేను షార్ట్ కట్లో వచ్చా కదా, షార్ట్ కట్లో వస్తే ఇది మెయిన్ రోడ్ అనమాట. అంటే మా ఓనర్ ఇంట్లోకి వెళ్ళడానికి ప్రైవేట్ రోడ్డు, ఓకే. బాగా పెద్ద రోడే అనమాట, వెడల్పుగా ఉంది. మా వాహనం ఇక్కడ చూడండి, పైనాపిల్ ఇప్పుడే వస్తాయి అనమాట. పైనాపిల్ ఇది చూడండి, పైనాపిల్ చెట్లు ఇల్లు దండిగా ఉన్నాయండి. ఈ పైనాపిల్ చెట్లు వచ్చే రూట్లో చూడండి, అక్కడోకి ఇల్లు అలాగా ఉన్నాయన్నమాట. ఇదే అన్నమాట నేను తోలే వాహనం, మా హీరో. ఇదే అనమాట, కనిపిస్తుంది కదా. సో ఆడ కింద లోయలో కనిపిస్తుంది చూడు, అదే మా ఓనర్ ఇల్లు. ఇలా వెళ్ళాలి, నేరుగా వెళ్ళి కిందికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి, ఓకేనా. సో ఇది నేను తోలే వాహనం. ఇప్పుడు నేను బండి తీసుకొని పనికి వెళ్ళాలి. మా ఓనర్ కూతురు వస్తుంది చూడండి, మా ఓనర్ కూతురు. అంటే నేను బండి తీసుకెళ్ళాలి, పనికి తీసుకెళ్ళాలి. వెళ్ళే రూట్లో మా ఓనర్ కూతురు స్కూలు, అక్కడ దింపేస్తాను అన్నమాట, ఓకేనా. సో మా ఓనర్ కూతురు నేను ఎక్కించుకొని నేరుగా వెళ్ళి అక్కడ దింపేస్తాను. ఇప్పుడు నేను బండి సార్ట్ చేయాలి కదా, ఇదనమాట నా బండి. మొత్తం మ్యాట్లంతా వేసి నీట్గా కతక్కని చేసేసాను. చాలా బాగుంది కదా లోపల. చూడండి, ఎటువంటి దుమ్ము అంతా ఏం లేదు, బాగా నీట్గా పెట్టుకున్నానండి. సో ఇప్పుడైతే బండి కాడికి వచ్చాం కాబట్టి ఫస్ట్ ఆయిల్ అంతా చెక్ చేద్దాం, ఏ విధంగా ఉంటుందో. ఆయిల్ అంతా చూడాలి కదా బండి స్టార్ట్ చేసేటప్పుడు, ఓకే. అంటే ఆల్రెడీ చూసాను, ఓకే. ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ అయితే చూసాను, ఓకే. ఇప్పుడు గేర్ ఆయిల్గా చూశాను, ట్రాన్స్మిషన్ ఆయిల్ అంతా కరెక్ట్గా ఉంది, ఓకేనా. ఇది ట్రాన్స్మిషన్ ఆయిల్, ఓకే. అన్నీ బాగా ఆయిల్ అంతా బాగా లెవెల్ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మా వాంటర్ పూర్తి గారు ఎక్కి బండిలో కూర్చునేసింది, ఓకేనా. ఇప్పుడైతే నేను ఇంకా బయలుదేరదాం అనేసి ఇంకా స్టార్ట్ చేయబోతాను, ఓకే. ఇప్పుడు చూడండి మా వాహనం ఇదనమాట. ఇంక లోపలికి ఎక్కి ఇంకా నేను వెళ్ళి స్టార్ట్ చేయబోతాను అనమాట, ఓకే. ఇంకా నేను బండి తీసుకొని పనికైతే వెళ్తాను, ఓకే అండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఓకే ఫ్రెండ్స్, ఓకే. బాయ్ బాయ్.